వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ రమణాయ నమః. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 5 రోజులుగా శ్రీ త్రిపుర రహస్య జ్ఞానఖండ సారాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున శ్రీ త్రిపురాదేవి యొక్క మాహాత్యాన్ని పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత మొదటి అధ్యాయమైనటువంటి విచారోదయాన్ని పరిశీలించాం. ఈ రోజున 2వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. 6వ భాగం విచార మాహాత్మ్యం. పరశురాముడు గురువుగారికి నమస్కారం చేసి 2 చేతులు జోడించి, భగవానుడా దత్తాత్రేయ స్వామి, పూర్వం క్రోధంతో సమస్త రాజవంశాలని 21 పర్యాయాలు సంహరించి రక్తంతో నిండినటువంటి మడుగులతో పితృదేవతలకు తర్పణం చేశాను. నా భక్తి విశేషం వల్ల నా యొక్క పితృదేవతలు సంతుష్టులై నా యొక్క క్రోధాన్ని ఉపశమింపజేశారు. మా తండ్రి గారి ఆజ్ఞ వల్ల నేను శాంతుణ్ణైనాను. ఇప్పుడు విష్ణుదేవుడు శ్రీరాముడుగా అయోధ్య నగరంలో అవతరించి ఉన్నాడు. ఆయనలో కూడా నేను క్రోధం చేత అంధుణ్ణై ఆయన మీద కూడా కోప్పడ్డాను. నేను కోపంలో అంధుణ్ణైనాను. బలగర్వంతో ఆ మహాత్ముణ్ణి ఎదుర్కొన్నాను. ఆయన నా యొక్క బలగర్వాన్ని తొలగించి పరాజితుణ్ణి చేసి బ్రాహ్మణుణ్ణని దయదలిచి ప్రాణాలతో విడిచిపెట్టాడు. అక్కడి నుంచి తిరిగి వస్తూ నిర్వేదంతో నేనెంతో దుఃఖపడ్డాను. అప్పుడు మార్గమధ్యంలో నివురుగప్పిన నిప్పులాగా ఉన్నటువంటి బృహస్పతి సోదరుడైనటువంటి సంవర్తుణ్ణి ఆకస్మికంగా దర్శించడం జరిగింది. ఆయన అవధూతేంద్రుడు అని నాకు స్ఫురించింది. సంతృప్తుడైన వాడికి చల్లటి గాలి సోకినట్లుగా ఆయన యొక్క సమాగమం వల్ల నా హృదయం చల్లబడి ఎంతో హాయి పొందింది. అప్పుడు ఆయన్ను నేను కొన్ని ప్రశ్నలు వేశాను. మహాత్మా సంవర్త తమ యొక్క స్థితి ఎటువంటిది అని ప్రశ్నించాను. అప్పుడు ఆయన తత్వం యొక్క సారాన్ని ఒక ముద్దగా చేసి అమృతంలాగా నాకు అందించాడు. దరిద్రుడు మహారాజ్ఞిని ఏ విధంగా తరచి తరచి ప్రశ్నింపలేడో అదేవిధంగా నేను కూడా ఆయన్ని వివరంగా అడగలేకపోయాను. అయినా కూడా అది నాకు ఏ విధంగా సులభంగా తెలుస్తుందో చెప్పమని ఆయన్ని ప్రార్థించాను. అప్పుడు ఆ మహాత్ముడు మీ వద్దకు వెళ్ళమని చెప్పాడు. ఆ తరువాత గుడ్డివాడు జనులను చేరుకున్నట్లుగా నేను కూడా సుఖప్రదమైనటువంటి తమ యొక్క దివ్య చరణార విందాల దగ్గరికి చేరుకోగలిగాను. తమ వల్ల త్రిపురాదేవి యొక్క మాహాత్యాన్ని సమగ్రంగా విని ఆమెను భక్తితో ఉపాసించాను 12 సంవత్సరాల పాటు. ఆ తల్లి తన యొక్క రూపాన్ని నా యొక్క హృదయంలో నిత్యము భాసిస్తూ ఉన్నది. దీనివల్ల ఫలితమేంటి? సంవర్తుడు చెప్పినదేమో కొంచెం కూడా నాకు అర్థం కాలేదు, తెలియలేదు.
ఓ దత్త భగవానుడా, దయచేసి ఆయన ఏమి చెప్పాడో అది నాకు బోధించండి. అది గనక తెలియకపోతే నాకు కృతకృత్యత కలిగే అవకాశం లేదు. దాన్ని తెలుసుకోకుండా నేను చేస్తున్నదంతా కూడా బాలక్రీడలాగా నాకు అనిపిస్తోంది. పూర్వం నేను గొప్ప దక్షిణలతో విశేషమైనటువంటి అన్నదానంతో అనేకమైన యజ్ఞాలు చేశాను. వాటి ఫలం అంతా కూడా అల్పమే అని సంవర్తుడు అన్నాడు. ఏది అల్పఫలమో అది అన్ని విధాలా దుఃఖమే కలిగిస్తుంది అని నేను భావిస్తున్నాను. సుఖం లేకుండా దుఃఖం కాదని, అల్పమైన సుఖమే దుఃఖమని పెద్దలు అంటారు. ఎందువల్లంటే సుఖంగా పోయేటప్పుడు కలిగే దుఃఖం అసలు సుఖమే లేనప్పటికీ దుఃఖం కంటే చాలా బాధాకరంగా ఉంటుంది. చూడండి ఎంత లోతైన విషయాలు ప్రతిపాదిస్తున్నాడు. సుఖం పోయిందనుకోండి, ఆ సుఖం పోయినప్పుడు కలిగే దుఃఖం అసలు సుఖమే లేనప్పుడు దుఃఖం కంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇంత మాత్రమే కాదు, అధికమైన సుఖాన్ని సంపాదించినా కూడా ఆ సుఖం కూడా ఎప్పుడైనా పోవచ్చు. భయం ఉండనే ఉంది. ఎందుకని? దుఃఖం తర్వాత సుఖం, సుఖం తర్వాత దుఃఖం వస్తూనే ఉంటాయి. రామాయణం కూడా చెప్పింది ఆ మాటే. రామచంద్ర ప్రభువు భరతుడితో అంటాడు, హే భరత, దుఃఖస్యానంతరం సుఖం, సుఖస్యానంతరం దుఃఖం, చక్రవత్ పరివర్తేతే సుఖ దుఃఖేషు నిరంతరం అంటాడు. ఇక ఏ కర్మలు చేసినా కూడా, ఏ ఉపాసనలు చేసినా కూడా మృత్యువు రాదు అనేటువంటి మాట లేనే లేదు. ఏం చేసినా మృత్యువు తప్పదు. త్రిపురాదేవి యొక్క ఉపాసనం కూడా మానసికమైన క్రియే కావటం వల్ల అది కూడా బాలక్రీడలాగే ఉంది, పిల్లలాటలాగా. ఇది ఇలా కాకుంటే శాస్త్రభేదం వల్ల ఇంకో విధంగా చేయొచ్చు. ఈ ఉపాసనాన్ని ఈ దేవిని కాకుండా మరి ఒక దేవతను ఆలంబనంగా చేసుకోవచ్చు. ఏ దేవతను ఎలా ఉపాసించినా కూడా ఈ ఉపాసన ఫలితం కూడా యజ్ఞముల ఫలితాల్లాగా అసత్యమే అవుతుంది. అసత్యం సత్యంతో సమానం ఎట్లా అవుతుంది? కర్మ కానీ ఉపాసనా కాండ కానీ కర్తవ్య కనుక అయితే అది నిత్యం చేయవలసే ఉంటుంది. ఇంకా దానికి అవధి అనేది ఎక్కడుంది? భగవంతుడైనటువంటి ఆ సంవర్తకుడు కర్తవ్య లేశము అనేటువంటి విషాగ్ని జ్వాలలకు దూరమై సకల విధాలుగా చల్లగా ఉన్నట్లు కనిపించాడు నాకు. దావాగ్ని అరణ్యాన్ని దహిస్తూ ఉంటే దానికి దూరంగా ఉన్నటువంటి మంచినీటి కొలనులో క్రీడిస్తూ ఉన్నటువంటి ఏనుగులాగా ఆయన అభయమైనటువంటి మార్గాన్ని ఆశ్రయించి ఈ లోకము యొక్క వ్యవహారాన్ని చూచి నవ్వుతున్న వాడిలాగా నాకు దర్శనమిచ్చాడు. ఆయన ఎటువంటి కర్తవ్యము లేకుండా సంతోషం అనేటువంటి అమృతాన్ని ఆస్వాదిస్తూ ఆనందపడుతూ ఉన్నాడు. ఆయనకి అట్టి స్థితి ఏ విధంగా కలిగింది? అప్పుడు ఆయన నాకు చెప్పినటువంటి విషయాలేంటి? ఇదంతా కూడా నాకు దయచేసి చెప్పండి. నన్ను కర్తవ్యము అనేటువంటి కాలసర్పం నుండి విముక్తుని చేయండి అని ప్రార్థించాడు. ఈ విధంగా ఆర్తితోటి ప్రార్థన చేసి పరశురాముడు గురువైనటువంటి దత్తాత్రేయుడి యొక్క చరణార విందాల మీద సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు పరశురాముడికి ముక్తి మార్గం ఉపదేశించబడటానికి అర్హుడుగా ఉన్నాడు అని గ్రహించాడు దత్తాత్రేయుడు. అప్పుడు అనిపించింది ఇతనికి ఇప్పుడు చెప్పచ్చని. వచ్చా లేనాయన, నువ్వు ధన్యుడు అయినావు.
సముద్రంలో మునుగుతున్న వాడిలాగా, సముద్రంలో మునిగిపోయేవాడికి ఒక నౌక దొరికితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా నీకు ఈ ఆలోచన కలిగింది. వాళ్ళ సకల కర్మానుష్ఠానాల వల్ల కలగవలసినటువంటి ఫలితం ఇదే. సకల ప్రాణుల యొక్క హృదయాలలో ఆకాశ రూపంలో ఉన్నటువంటి ఆ త్రిపురాదేవి నీవు తప్ప నాకు అన్య శరణము లేదు అని తనను ఆశ్రయించే భక్తుణ్ణి మృత్యువుల పరంపర నుండి తప్పించి పరమపావనమైనటువంటి దివ్య పదానికి చేరుస్తుంది. అది అయితే మనలో ఉండాల్సిన భావం ఏంటి? నీవే తప్ప ఇతఃపరం బెరుగా. అది గజేంద్రుడు ఏ విధంగా అయితే అన్నాడో అదే విధంగా నీవు తప్ప నాకు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, అది చెప్పినటువంటి వేదవాక్కు. కర్తవ్యము అనేటువంటి బేతాళుణ్ణి చూసి భయపడుతున్నంత వరకు సుఖం ఉండదు. కర్తవ్యం అనేటువంటి విషం వల్ల మూర్ఛితుడై ఉన్నటువంటి ఈ జగత్తును చూడు. ఇది ఈ జగత్తు తనకు ఏది హితమో దాన్ని గుర్తింపు లేకుండా ఉంది, గుర్తుపట్టట్లా. అనాది కాలం నుండి ఈ జగత్తు భయంకరమైనటువంటి కర్తవ్యము అనేటువంటి విష సముద్రంలో ఉడికిపోతూ గతి దారి లేకుండా ఉన్నది. కొందరు బాటసారులు ఒకప్పుడు వింధ్య పర్వతానికి వెళ్ళారు. వాళ్ళు ఆకలి యొక్క తీవ్రత వల్ల కళ్ళు తిరిగిపోతూ ఉంటే విషముష్టి పండ్లను చూసి వాటిని తుమ్మికి పళ్ళు అనుకొని తినేశారు ఆకల్లో. ఆ పండ్ల వల్ల కలిగినటువంటి విషం వల్ల వాళ్ళ శరీరాల్లో తాపం బయలుదేరింది. వాళ్ళు ఆ తాప శాంతి కోసం నిమ్మపళ్ళు కొనుక్కొని ఉమ్మెత్త పండ్లను తిన్నారు. చూడండి, నిమ్మ పండ్లు అనుకొని ఉమ్మెత్తకాయలు తిన్నారు. ఒకదాని బదులు ఒకటి తింటున్నారు అనుకొని. దానివల్ల వాళ్ళు పిచ్చివాళ్ళు అయిపోయి ఒకళ్ళతో ఒకళ్ళు కలహించుకొని కొట్టుకుంటూ తిట్టుకుంటూ ముళ్ళ పొదల్లో పడిపోయి శరీరం నిండా గాయాలవుతూ ఉంటే అర్ధరాత్రికి ఒక నగరాన్ని చేరుకున్నారు. అక్కడ ద్వారపాలకులు వాళ్ళని అడ్డగించారు. అప్పుడు వాళ్ళతో కలహించారు ఈ పిచ్చోళ్ళు. ఆ ద్వారపాలకులు బెత్తాలతో కొట్టడం మొదలుపెట్టారు. అప్పుడు వీళ్లలో కొందరు అగర్తలలో ఆ బావుల్లో పడి చచ్చిపోయారు. ఆ లోతైన గుంటలు అగర్తలంటే కోటలకు చుట్టూతూ ఉంటాయి. మరికొందరు బందీలుగా పట్టుబడ్డారు. లోకంలో ప్రజలు కూడా ఏదో మేలును కోరుకుంటూ కర్తవ్యమైనటువంటి విషయం వల్ల మూర్ఛపోయి నశించిపోతున్నారయ్యా అన్నాడు. ఓ భార్గవ, నీవు ధన్యాత్ముడివి. అభ్యుదయం పొందావు జీవితంలో. శ్రేయస్సు అనేటువంటి మహాసౌధాన్ని ఆరోహించడం కోసం మొదటి మెట్టు విచారము. విచారణ అంటే ఏంటి? దాని గురించి తార్కికంగా ఆలోచించటం. సరి అయినటువంటి విచారణ లేకుండా ఎవరికైనా కూడా క్షేమం ఏ విధంగా కలుగుతుంది? అవిచారమే మానవుడికి పెద్ద మృత్యు. దానివల్లనే జనులందరూ కూడా హతమైపోతున్నారు. విమర్శించి పనిచేయనటువంటి వాడు ఎల్ల ఎడల అభీష్టాలను పొంది జయిస్తున్నాడు. విమర్శించి పనిచేసేవాడు, తార్కిక దృష్టితో పనిచేసేవాడు తన యొక్క కోరికలు తీర్చుకోగలుగుతాడు, జయాన్ని పొందుతాడు. అవిచారం వల్ల రాక్షసులు చచ్చిపోయారు. దేవతలు విచార పరాయణులై సుఖాన్ని పొందారు. వాళ్ళ యొక్క విచారం వల్లనే విష్ణుదేవుణ్ణి ఆశ్రయించి శత్రువులను జయిస్తూ ఉన్నారు. సుఖము అనేటువంటి వృక్షానికి చాలా శక్తివంతమైనటువంటి విత్తనం విచారం. చూసారా? సుఖం అనేటువంటిది సంప్రాప్తించాలి అంటే జీవితంలో విచారణ చేయాలి.
విచార దృష్టి కలిగినటువంటి వాడే అందరికంటే అధికుడవుతాడు. దానివల్లనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ లోకంలో పూజింపబడుతున్నారు. ఆ విచారణ అనేటువంటి శక్తిని కోల్పోయినప్పుడు ఆ త్రిమూర్తులు కూడా ఆపదల పాలైపోయినారు. ఎవ్వరు క్షణమైనా కూడా విచారాన్ని వదలకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే మహాత్ములవుతారు. వాళ్ళకి నేను నిరంతరము నమస్కరిస్తూ ఉన్నాను అని దత్తాత్రేయ స్వామి చెప్పాడు. ఓ పరశురామ, జనులు విమర్శించకుండా కర్తవ్య పాలన మూఢులైపోతున్నారు. కొందరు మాత్రం విచారించి అపారమైనటువంటి కష్టాల నుండి విముక్తి పొందుతూ ఉన్నారు. ఈ అవిచారం ఎప్పటి నుండో లోకాలను ఆవరించి ఉంది. ఎండలు మండిపోతూ ఉంటే ఎడారిలో చల్లటి నీరు ఏ విధంగా దొరకదో అదేవిధంగా అవిచారం ఉన్నంత వరకు విమర్శ అనేది పుట్టే అవకాశమే లేదు. విచారం కలగడానికి దేవి యొక్క ఆరాధనమే పరమసాధనం. అది మనలో విచారణ దృక్పథం కలగాలంటే అమ్మవారిని ఆరాధించాలి. భక్తితోటి ఆ పరదేవతను ఆరాధిస్తే ఆమె ప్రసన్నురాలై ఆకాశంలో సూర్యుడిలాగా మనస్సులో విచార రూపంలో ప్రకాశిస్తుంది. కాబట్టి కపటం లేకుండా గురువును సేవించి ఆయన బోధించినటువంటి క్రమాన్ని సర్వాంతర్యామిని అయినటువంటి ఆత్మరూపి అయినటువంటి ఆ త్రిపుర మహేశ్వరీ దేవిని ఆరాధించాలయ్యా అన్నాడు. నిర్మలమైన భక్తి, శ్రద్ధ, ఆరాధన, నిర్మలమైన భక్తి, శ్రద్ధ ఈ రెండు కూడా దేనికి మూలం? ఆరాధనకు మూలం. ఆమె యొక్క మాహాత్యాన్ని వినడం వల్ల భక్తి, శ్రద్ధ ఈ రెండు కూడా కలుగుతాయి. కాబట్టి నీకు మొట్టమొదట మాహాత్యాన్ని వినిపించాను. ఆ మాహాత్యాన్ని వినడం వల్ల ఇప్పుడు నీకు ఈ శుభం కలిగింది. అంటే విచారం చేయాలి అనేది. విచారం అనేది శ్రేయస్సుకు మూలం. కాబట్టి ఇక నీకు భయం లేదు. సన్నిపాత జ్వరం వచ్చినాడు. సన్నిపాత జ్వరం అంటే టైఫాయిడ్. ఔషధాన్ని సేవించేటప్పుడు ధాతువుల యొక్క పరిశుద్ధత కలిగే వరకు భయం ఉండదు. భయం ఉంటుంది అంటే ఆ ధాతువులు పరిశుద్ధం అయ్యే వరకు భయం ఉంటుంది. ధాతువులు ఎప్పుడైతే పరిశుద్ధం అవుతాయో జ్వరం తగ్గిపోతుంది. అలాగే అవిచారం ఉన్నంత వరకు జీవులకి మహాభయం తప్పదు. విమర్శనం పుట్టనంత వరకు కలిగేటటువంటి జన్మలన్నీ కూడా నిష్ఫలములవుతాయి. మనలో విమర్శన దృష్టి లేకపోతే ఎన్ని జన్మలు ఎత్తినా వేస్టే. విమర్శనం కలిగినటువంటి జన్మం సఫలమవుతుంది. బావిలోని కప్పలాగా ఈ బ్రహ్మాండం అనేటువంటి కూపంలో అంటే బావిలో జీవులు శుభమేదో అశుభమేదో విమర్శించి గ్రహించలేక పుట్టి 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 నశించిపోతూ ఉంటారు. పుడుతుంటారు, చస్తుంటారు, మళ్ళీ పుడుతుంటారు, మళ్ళీ చస్తారు. ఇట్లా చరివిత చరవణం అవుతుంటుంది. దుఃఖాన్ని కలిగించే వాటి యందు సుఖబుద్ధిని, సుఖాన్ని కలిగించే వాటి యందు దుఃఖాన్ని, దుఃఖం అనేటువంటి ఆలోచనని పొందుతూ అవిచారం యొక్క ప్రభావం వల్ల సంసారం అనేటువంటి అగ్నిలో ఉడికిపోతూ ఉంటారు మానవులు. ఆడగాడిద వెనక కాళ్లతో ఎన్ని పర్యాయాలు తన్నుతున్నా కూడా మగగాడిద దాని వెంట ఎట్లా పోతూ ఉంటుందో చూడండి ఉపమానం. అదేవిధంగా జనులు కూడా సంసారం వల్ల ఎన్ని దుఃఖాలు పొందుతున్నా కూడా ఆ సంసారాన్ని విడిచిపెట్టకుండా ఉంటారు, విడిచిపెట్టలేరు. కాబట్టి నీవు విచారాత్మకమైనటువంటి బుద్ధిని పొందావు కాబట్టి దుఃఖాన్ని తరింపగలుగుతావు. దీనికి శర్మగారి వ్యాఖ్య చూద్దాం. ఉపాసన అనేది ఒక మానసికమైన ప్రక్రియ. దాన్ని కర్తవ్యంగా తోచేటటువంటి ఆ కర్తవ్యంగా తోస్తూ ఉన్నంత వరకు సుఖం అనేది కలగదు. చూడండి, ఉపాసన మానసికంగా చేయాలి.
కానీ అదొక్కటే చేయాలి అని కర్తవ్యంగా ఎవడైతే పెట్టుకుంటాడో వాడికి సుఖం ఉంటే అవకాశం లేదు. ఆ ఉపాసన వల్ల విచారం కలగాలి, వాళ్ళు తత్వ వివేచన కలగాలి. అప్పుడు తత్వాన్ని విచారించినప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అప్పుడు వాడిలో కర్తవ్య బుద్ధి పోయి సుఖం కలుగుతుంది. 3వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. ఇది సత్సంగ మాహాత్మ్యం, చాలా ముఖ్యమైన అధ్యాయం. శంకర భగవత్పాదులు కూడా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వం నిశ్చలతత్వం, నిశ్చలతత్వే మోక్షం అన్నాడు. ఇది పరశురాముడు చాలా కుతూహలంతో దత్తాత్రేయ స్వామిని మళ్ళీ ప్రశ్నించాడు. ఓ భగవానుడా, మీరు చెప్పింది నిజం. అవిచారం వల్లనే జనులు అన్ని విధాలా నశించిపోతున్నారు. విచారం వల్ల శ్రేయస్సు కలుగుతుంది అని తమరు నిరూపించి చెప్పారు. కానీ ఇందులో నాకు ఒక పెద్ద సందేహం కలుగుతోంది. ఆ విచారాన్ని ఎలా పొందాలి? దానికి సాధనమేంటి? అది సహజమే అయితే అందరూ దాని గురించి ఎందుకని వినడం లేదు? నాకైనా అది ఇప్పటి వరకు ఎందుకు కలగలేదు? నాకంటే అధికమైనటువంటి దుఃఖాన్ని పొందిన వాళ్ళు, జీవితంలో అడుగడుగునా ఆపదలు పొందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా ఈ విచారం అనేటువంటి సాధనాన్ని ఎందుకని పొందటం లేదు? దయచేసి చెప్పండి అన్నాడు. విచారానికి సాధనం అడుగుతున్నాడు. అప్పుడు దత్తాత్రేయుడు సంతోషపడి, నాయనా పరశురామ, సత్పురుషులతో సమాగమం సకల దుఃఖాలను తొలగించి శ్రేయస్సుకు మూల కారణమవుతుంది అన్నాడు. సత్సంగము అంటే సత్పురుషులతో సమాగమం. పరమార్థం అనేటువంటి ఫలం లభించడానికి సత్సంగమే బీజం అని చెబుతారు. బీజం అంటే ప్రధానం. బీజం ఉంటే కదా ఒక చెట్టు వచ్చేది. కాబట్టి నీవు కూడా మహాత్ముడైనటువంటి సంవర్తుడి యొక్క సమాగమం వల్ల శ్రేయస్సుకు మూలమైనటువంటి ఈ దశను పొందగలిగావు. మొదటి మెట్టు ఎక్కాడు సంవర్తుడి దగ్గర, సత్సంగం కలిగింది అక్కడ. అందుకని పరమగురువు అయినటువంటి దత్తాత్రేయుణ్ణి గురువుగా పొందగలిగాడు. సత్పురుషులు దగ్గరకు వచ్చినంత మాత్రమునే మనకి పరమసుఖం కలిగిస్తారు. సత్పురుషులతో సహవాసం లేకుండా ఎవ్వడూ ఎప్పుడూ కూడా పరమశ్రేయస్సుని పొందలేడు. లోకంలో ఎవడు ఎట్టివాడితో కూడి ఉంటాడో వాడు నిస్సందేహంగా అటువంటి ఫలాన్నే పొందుతాడు. దొంగతో సహవాసం చేశాడనుకోండి, కొన్నాళ్ళకి వాడు కూడా దొంగ అయిపోతాడు. మంచి వాళ్ళతో సహవాసం చేస్తే కొన్నాడికి వీడు కూడా మంచివాడు అవుతాడు. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అనే మనకు సామెత కూడా ఉంది కదా. ఈ విషయాన్ని ధృవీకరించడానికి ఒక కథ చెబుతాను వినమంటున్నాడు. ప్రతిదీ కూడా ఒక దృష్టాంతం చెప్పినప్పుడు మనకి బుర్రలోకి బాగా ఎక్కుతుంది. ఉపాధ్యాయులకు కూడా మాకు కూడా అదే అలవాటు. ఒక విషయాన్ని ప్రతిపాదన చేసేటప్పుడు దానికి సంబంధించి ఒక కథో ఏదో ఒకటి చెబుతుంటాం. ఇక్కడ దత్తాత్రేయ స్వామి కూడా గురువులకే గురువు, ఆయన చక్కగా చెబుతున్నాడు. ఓ భార్గవ, పరశురామ, పూర్వం దశార్ణ దేశాన్ని ముక్తాచూడు అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతడికి హేమచూడు, మణిచూడు అనేటువంటి 2 కొడుకులు ఉన్నారు. హేమచూడు, మణిచూడు. తండ్రి పేరు ముక్తాచూడు. ఆ 2 కొడుకులు రూపవంతులు, విద్యావంతులు, గుణవంతులు. వాళ్ళిద్దరు కూడా ఒకనాడు సైన్యంతో కలిసి వెంట పెట్టుకొని వేట కోసం సింహాలు, పులులతో కూడినటువంటి
భయంకరమైనటువంటి సహ్యపర్వతం యొక్క అడవులకు వెళ్ళారు. వాళ్ళు అక్కడ వాడైనటువంటి బాణాలతో మృగాలని సంహరిస్తూ ఉన్నప్పుడు పెద్ద గాలి బయలుదేరి ఇసుకను రాళ్లను వర్షంలాగా కురిపించింది. ఆకాశం అంతా దుమ్ముతో నిండిపోయింది. అమావాస్య రాత్రిలాగా అయింది, పగలే. ఆ మహాంధకారంలో సైన్యం అంతా కూడా చల్లా చెదరైపోయింది. రాజపుత్రులు కూడా ఇద్దరు చెరొక దిక్కుకు పరిగెత్తారు. హేమచూడు ఒక తపస్వి యొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు. సుందరమైనటువంటి ఆశ్రమంలో అతడు బంగారు శరీరఛాయ కలిగినటువంటి అగ్ని శిఖలాగా ప్రకాశిస్తున్నటువంటి ఒక అద్భుతమైన కన్యామణిని చూశాడు. హేమచూడు ఆ సుందరిని చూచి నవ్వుతూ, ఎవరు నీవు? నిర్జనమైనటువంటి భయంకరమైన ఈ అడవిలో ఎందుకు నివసిస్తున్నావు? ఇక్కడ మీ వారు ఎవరైనా ఉన్నారా? ఒంటరిగా ఎట్లా ఉంటావు నువ్వు అని అడిగాడు. అప్పుడు ఆ కన్యామణి అన్నది, రాజపుత్ర, నీకు స్వాగతం. ఈ ఆసనం మీద కూర్చోండి. అతిథులను పూజించడం తాపసులకు ధర్మం. నీవు తీవ్రమైనటువంటి గాలి వల్ల అలసిపోయి ఉన్నావు. గుర్రాన్ని ఖర్జూర వృక్షానికి కట్టేసి కొంచెం సేపు విశ్రమించండి. ఆ తర్వాత నా వృత్తాంతాన్ని మీకు వినిపిస్తాను అన్న. హేమచూడు అట్లాగే చేసి ఆ తర్వాత ఆమె అతడికి పండ్లతోటి, పండ్ల రసాలతోటి, దుంపలతోటి చక్కటి ఆతిథ్యం ఇచ్చింది. వాళ్ళు తినేవి పెట్టింది. అప్పుడు ఆ రాజకుమారుడు విశ్రాంతి తీసుకొని సుఖాసీనుడైన తర్వాత ఆమె మధురంగా చెప్పింది, ఓ రాజకుమారా, శివభక్తుడైనటువంటి వ్యాఘ్రపాదుడు అనేటువంటి మునివర్యుడికి నేను ధర్మం చేత పుత్రికని. చూడండి, ధర్మం వల్ల పుత్రిక అయింది. నా పేరు హేమలేఖ. ఆయన తన తపోబలం వల్ల పుణ్యతములైనటువంటి లోకాలను సంపాదించి మునినాయకులచే పూజింపబడుతూ ఉంటాడు. ఒకనాడు విద్యుత్ ప్రభ అనేటువంటి ఒక విద్యాధర కాంత ఇక్కడ ఉన్నటువంటి వేణా నదిలో స్నానం చేయడానికి వచ్చింది. విద్యాధర కాంత. అప్పుడే సుషేణుడు అనేటువంటి వంగదేశపు రాజు కూడా అక్కడికి వచ్చి స్నానం చేస్తూ ఉన్నటువంటి ఆ విద్యాధర కాంతను చూచి మన్మథ తాపానికి గురయ్యాడు. ఆ తర్వాత అతడు ఆమెను తనని వరించమని ప్రార్థించాడు. ఆమె కూడా ఆ రాజకుమారుడి యొక్క సౌందర్యానికి మోహితే అయి వాడితో సంగమించింది. అతడు వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి అపచారాన్ని గ్రహించి భర్తను తలుచుకొని, ఆమె పెళ్ళయింది. ఆమె అత్యంత భయభీతురాలై సజ్జోగర్భంలో జన్మించినటువంటి నన్ను ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే ఆ విద్యాధర కాంతకు పుట్టినటువంటి అమ్మాయి అన్నమాట ఈ అమ్మాయి. సంధ్యావందనానికి నదికి వచ్చినటువంటి వ్యాఘ్రపాదుడు నన్ను చూసి కరుణించి తన వెంట తెచ్చి పెంచాడు. నేను ఆయనకి ధర్మపుత్రికనై పితృసేవా పరాయణున్నై ఉన్నాను. శకుంతలని ఏ విధంగా అయితే కణవ మహర్షి తెచ్చి పెంచాడో అదేవిధంగా తెచ్చి పెంచానని మనం అనుకోవాలి. ఆయన యొక్క మహిమ వల్ల దుష్టబుద్ధులైనచో దేవదానవులు కూడా ఈ ఆశ్రమంలోకి ప్రవేశింపలేరు. అటువంటి తపశక్తి కలిగిన వాడు ఆయన. ఒకవేళ ప్రవేశించినా కూడా వాళ్ళు నశించిపోతారు. కాబట్టి నాకు భయమేం లేదు. ఇది నా వృత్తాంతం. కొంచెం సేపు ఉండండి, మా తండ్రి గారు వస్తారు. ఆయన గారిని దర్శించి ఆయనకి నమస్కరించి అభీష్టాన్ని పొంది రేపు ఉదయాన్ని మీరు వెళ్ళొచ్చు అన్నదా. ఆతిథ్యం ఇవ్వటం అనేది
తపస్సుల యొక్క ఆశ్రమంలో ఒక ఆచారం. అందుకనే కణ్వుడు లేకపోయినా కూడా శకుంతలాదేవి తన చెలికెత్తలతో కలిసి దుష్యంత మహారాజుకి ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరు ఇష్టపడి గాంధర్వ విధిలో వివాహం చేసుకున్నారు. ఇక్కడ ఈ అమ్మాయి కూడా చెప్పి ఉండమన్నది. ఆమె మాటలు విని ఆమె యొక్క సౌందర్యానికి మోహితుడైనటువంటి ఆ రాజకుమారుడు మారు మాట్లాడాల. అతడి యొక్క అవస్థను గ్రహించింది ఆమె. ఓ రాజపుత్ర, ధైర్యాన్ని వహించు, మా తండ్రి గారు ఇప్పుడే వస్తాడు, వెంటనే నీ అభీష్టాన్ని తెలియజేసి ప్రార్థించు అని చెప్పి వెళ్ళిపోయింది. అంటే తనకు కూడా ఇష్టమని మనకు అర్థమవుతోంది. ఇంతలో పత్రాలు, పుష్పాలు, దర్భలు తీసుకొని వ్యాఘ్రపాద మహర్షి వచ్చాడు. హేమచూడు లేచి ఆయనకి ప్రణామం చేసి తన పేరు చెప్పుకొని ఆయన కూర్చోమని చెప్పిన తర్వాత కూర్చున్నాడు. అదొక మర్యాద. ఆయన యోగ దృష్టితో ఆ కుర్రాడి వృత్తాంతం అంతా, అతడి యొక్క అభిలాషను కూడా గ్రహించి యోగ్యుడే అని నిర్ణయించి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేశాడు. హేమచూడు చాలా సంతోషం పడి ఆమెను వెంట పెట్టుకొని తన నగరానికి వెళ్ళిపోయాడు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.